అయితే ఇప్పుడు ఈ రుషికొండ రహస్యం సంబంధించి ఇప్పుడు జగన్ ప్యాలెస్ అనేది ఒక వెర్షన్ అయితే, నిన్నటి నుంచి బాగా వినిపిస్తున్న పేరు సుకేష్ చంద్రశేఖర్. అతను ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో పాటు తిహార్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇది కొనాలి అంటే ఏంటి, అసలు సుకేష్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? సుకేష్ తను ఈజ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. మంచిగానే సంపాదించుకున్నాడు. గోవాలో మంచి రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి, బీచ్ వ్యూ ఉండేవి. బార్సిలోనాలోనూ ఉన్నాయి, దుబాయ్లోనూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ టూరిజం మంచి మంచి మెయిన్ టూరిజం ఏరియాలు అన్ని థాయిలాండ్లో ఇట్లా ఆయనకి అడప హోటల్స్ అండ్ రిసార్ట్స్ మంచి పరిచయాలు అన్నీ ఉన్నాయి. అవే బిజినెస్ మెయిన్గా చేసుకుంటూ ఉన్నాడు. టూరిస్టులను అట్రాక్ట్ చేయడం ఆయనకు బాగా తెలుసు. అండ్ వైజాగ్ చిన్నప్పటి నుంచి ఆయన చదువుకున్నాడంట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉందంట. రిషికొండ గురించి పేపర్లో న్యూస్, జైల్లో ఉన్నాడు కదా, ఆ న్యూస్ చూసినప్పుడు ఆయనకు అనిపించింది, అరే ఇది భలే ఉంది, ఈ స్పాట్ని ఇట్లా చేస్తే సేమ్ నా బార్సిలోనా లాగా, నా గోవాలో ఉన్నట్లాగా దీన్ని ఏదో చేయొచ్చు. ఇప్పుడు ఏపీ డెవలప్ అవుతుంది, వైజాగ్ మంచి టూరిజం స్పాట్ అవుతుంది, ఆ ఏరియా మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసుకుంటే మంచి హోటల్స్ రిసార్ట్స్ కట్టుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న వాటిని ఇంకోలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. అనిపించి ఏం చేశాడంటే వెంటనే ఈ జైలు నుంచి లేఖ రాశాడు, అది నాకు ఇవ్వు, ఒకవేళ నీకు అమ్మాలనుకుంటే మార్కెట్ రేట్ కంటే 20% ఎక్కువ ఇస్తా, నాకు అది ఇవ్వు. ఇది ఒక సంచలనం అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను జైల్లో ఉన్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. నా మీద ఉన్నాయి ఆరోపణలు మాత్రమే, ఆధారాలు లేవు. రెండోది అంటే వీడు అది చేస్తాడు ఇది చేస్తాడు అనేవి ఆరోపణలు మాత్రమే. ప్రజెంట్ నేనున్న మెయిన్ కేసు ఏంటి, మనీ లాండరింగ్ చేసింది. అది నేను ఒప్పేసుకున్నా ఆల్రెడీ. కవిత నాకు ఇచ్చింది, బీఆర్ఎస్ కార్యాల నుంచి చేశాను, ఇవన్నీ నేను ఆల్రెడీ ఒప్పేసుకున్నా. సో దీంట్లో నాకు పెద్ద కవిత అరెస్ట్ చేస్తే ఇక నాకు పెద్ద శిక్ష పడేది ఏం లేదు. తర్వాత నేను బెయిల్ మీద బయటికి రావచ్చు, ట్రయల్ రన్ అవుతా ఉంటది. ఆయన అసలు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు కానీ ఆయన చేసింది కాదు. ఇన్వాల్వ్ అయ్యాను. ఇలాంటి ఇష్యూలు ఈయన మీద ఇంకా బోలెడని ఉన్నాయి అని నా మీద అభియోగాలు మోపారు, కానీ అవన్నిటికీ దేనికి ఆధారాలు లేవు. ఇది నేనే ఒప్పుకుంటున్నా కదా, చేశాను. అవును, నాకు ఇచ్చింది, ఆమె ఇచ్చింది, ఆ నెయ్యి డబ్బాలో పెట్టించింది, ఆ రోల్స్ రాయిస్ కార్లో నేను వెళ్ళాను, నేనే ఆయనకి ఇచ్చాను, నేను ఒప్పుకుంటున్నా. ఆమె ఒప్పుకోవట్లేదు, నన్ను ఏం చేయమంటే అందుకు నన్ను ఇక్కడ ఉంచారు. అంతకుమించి ఏం లేదు. మీరు దయచేసి అది రేపో మాపో తెగుద్ది, మీరు నాకు దయచేసి నాకు ఇవ్వండి, ఇది ఒక బిజినెస్ డీల్ అనుకోండి అని చెప్పి జైలు నుంచి ఆయన ఒక అభ్యర్థన పెట్టారు. ఇది ఏమైంది అంటే సడన్గా ఈయన జైలు నుంచే ఒక మనిషి పేపర్ చదివి అంత ఇంట్రెస్ట్ చూపించారంటే మనం ఏం తక్కువ తిన్నామా అని మహా దిగ్గజాలందరూ కూడా ఒక కన్నేశారు దాని మీద, ఏంది అని, సంథింగ్ హ్యాపెనింగ్ అని. అంటే పాప ఆయన జగన్ కూడా ఇన్వెస్ట్ అయితే చేశాడులే, కానీ మరి దాన్ని అంత కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచో బార్సిలోనా నుంచి ఆ లైట్ 2 లక్షలు కొని పెట్టాల్సిన అవసరం లేదు, మరి అంత అవసరం లేదు కదా. మినిమం కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ అంతే, ఓ రకంగా ఉంటది. అది కూడా కన్స్ట్రక్షన్ నువ్వు ఉండడానికంటే నేను మార్బుల్ టైల్ చెక్కింది వేయించుకుంటానండి, నేను రెంట్కి ఇవ్వాలి దానికి నేను ఎందుకు మరి అంత ఖర్చు ఎందుకు పెడతా? ఓ మామూలు టైల్స్, మంచి టైల్సే కొంటా, పగిలే విరిగే కాదు కానీ ఓ మోస్తారు కొంటా. నేను ఉండడానికి ఏంటంటే నాకు పాలరాయి, అది నేను 10 మందికి చూపించుకోవాలి, రోజు నా చుట్టాలు వస్తారు, నేను గొప్పగా ఉండాలని పెట్టుకుంటాం. ఇది వేరు అది వేరు కదా. సో అట్లా ఈయన దీనికి మించి పెట్టాడు ఖర్చు. సో అది అనవసర ఖర్చు, ఏ బిజినెస్ మ్యాన్ కొండు. సుకేష్ చూడలేదేమో సరిగ్గా, జైలు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో ఆ ఏరియాని అంచనా వేసి, లేకపోతే ఫ్యూచర్ స్పెక్యులేషన్, ఫ్యూచర్లో దీని వాల్యూ అసలు ఇంకా ఓ రేంజ్లో ఉంటుందని అనుకున్నాడేమో. మరి ఆయన అభ్యర్థన అయితే బాగుంది, సడన్గా లైమ్ లైట్లోకి వచ్చాడు. నన్ను అడిగితే స్వీకరించవచ్చు, తప్పులేదు. జైల్లో ఉంటే మాత్రం బిజినెస్ మ్యానే కదా, నీకు నచ్చితే 20% ఎక్కువ ఇస్తా అన్నాడు, నచ్చితే ఇవ్వు, లేకపోతే లేదు. కానీ ఆయన చెప్పేది ల్యాండ్ వాల్యూ, మరి ఆ ఫర్నిచర్ కొంటాడో లేదో తెలియదు. వాడు చెప్పింది లోపల నుంచి ల్యాండ్ వాల్యూ. నువ్వు ఎక్కడి నుంచో తెచ్చిన ఆ జర్మనీ సోఫా వాడికి అవసరం లేదు, అంతే కదా. అవును, అలా. ఇప్పుడు ఇదే క్రమంలో ఇప్పుడు మన సుకేష్ చంద్రశేఖర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కవితకు సంబంధించింది కూడా మళ్ళీ 5వ తారీఖు దాకా పోస్ట్ పోయింది అంటారు. కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది, విడుదల కాబోతున్నారు అనేసి మళ్ళీ అది పోస్ట్ పోయింది. అసలు ఏం జరిగింది అక్కడ? కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వచ్చండి. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ కేజ్రీవాల్ని తీసుకొచ్చింది ఎందుకు, కోపం వచ్చి కవితనంటే నువ్వు నేరం చేసావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని తెచ్చాడు. కేజ్రీవాల్ ఏంటంటే నువ్వు ఉన్నావా లేవా 10 సార్లు తలుపు కొడితే ఆయన తీలా, ఎందుకు తీయట్లేదని చెప్పి పైనుంచి వెళ్ళి ఎత్తుకొచ్చారు. జరిగింది అదే యాక్చువల్గా. నువ్వు ఆ 10 సార్లు స్పందిస్తే నువ్వు వచ్చేవాడివి కాదు, కేర్లెస్ చేసావు. 9 సార్లు 10 సార్లు సమన్లు జారీ చేస్తే నువ్వు అసలు పట్టించుకోలే. అందుకని సో నీ సంగతి వేరు. ఈవెన్ ఏంటి ఈడ్చుకొచ్చారు, నువ్వే చేసావు అని చెప్పి ఇంటికి వెళ్ళి మరీ ఈడ్చుకొచ్చారు, ఆధారాలు ఉన్నాయని. ఈమె వేరే విషయం. కేజ్రీవాల్ అందులో వచ్చాడు. అండ్ నెక్స్ట్
ఆ వచ్చిన ఆయన కూర్చున్నప్పటి నుంచి వీళ్ళు ఆయన ఇట్లా ఉన్నాడు, అది చేశాడు, ఇది చేశాడని వేలు చూపిస్తున్నారే తప్ప కాగితాలు చూపించట్లా. అంటే సరైన సాక్ష్యాలు ప్రజెంట్ చేయట్లా. లేదండి ఏదో ఉంది, లోగుట్టు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు, కానీ సాక్ష్యాలు చూపించట్లా. సుకేష్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా కవిత నాకు డబ్బులు ఇచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, కానీ కేజ్రీవాల్కి నేను ఇచ్చాను అని ఏ సాక్షి చెప్పాలా? కేజ్రీవాల్ దగ్గర నుంచి నేను తీసుకున్నానని ఏ సాక్షి చెప్పాలా? కేజ్రీవాల్ సంబంధిత మనుషుల దగ్గర నుంచి వ్యక్తులకు ఇచ్చాము ఖర్చు పెట్టారు అని ఒక ఇది ఉంది. కేజ్రీవాల్ చేతికి ఇచ్చాము, ఆయన చేతి నుంచి తీసుకున్నాం, ఇట్లాంటి ఆధారాలు ఏమీ లేవు. కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు. అంటే అప్పుడప్పుడు మళ్ళీ తలుపు కొడితే నువ్వు తీయకపోతే లాక్కొస్తారు, ఈసారి నేను తలుపు తీస్తా అంటాడు. 4 సార్లు వస్తావు పోతావు బెయిల్ మీద. సేమ్ ఇప్పుడు జగన్ బెయిల్ మీద ఎలా ఉండే బయటకు వచ్చిపోతున్నాడు వారానికి ఒకసారి, అలా ఆ విధంగా రావచ్చు. కవిత విషయం అంటావా, ఆమె అసిస్టెంట్ చెప్తున్నాడు, ఆమె అకౌంటెంట్ చెప్తున్నాడు, అన్నీ తెలిసిపోతున్నాయి ఆవిడ ఉంది అని. జస్ట్ ఆమె ఒక్కతే నోరిప్పట్ల. అంటే అఫ్ కోర్స్ ఎవరు ఇప్పర్లే, అది వేరే విషయం. సో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి ఆమెని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆమె ఒప్పుకునేంత వరకు ఉంటది. ఆమె పొడిగింపు సార్ ఇంకా ఒప్పుకోవట్లేదు సార్, ఇంకా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, 8,000 పేజీల ఆధారాలు ఉన్నాయి, ఆమె నోరిప్పితే మేము సెట్ చేస్తాం, ఛార్జ్ షీట్ మొత్తం నేను దాఖలు చేయాలి. ఆమె ఇప్పట్ల. ఇక్కడ ఈయన విషయాలు అంటావా, మాకు అనుమానాలు ఉన్నాయి అంతే. ఆయన కూడా ఒప్పుకోవట్లే, అనుమానం కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు. సరైన సాక్ష్యాలు మేము పెట్టలేకపోతున్నాం, ఎవడు చెప్పట్లే కేజ్రీవాల్ పేరు. సో బెయిల్ ఇవ్వచ్చు అని అనేసరికి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత వీళ్ళు వెంటనే ఇంకో అడుగు ముందుకేసేసి లేదండి అలా కాదు, ఒక్కసారి ఆలోచించండి, ఈయన బయటికి వెళ్తే మళ్ళీ ఏమైనా సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. పని మొన్న కూడా విడుదల చేసినప్పుడు పెద్దగా ఏం చేయలే ఆయన, పాపం రోడ్లెంబడి తిరిగి చేతులు ఊపుకొని మళ్ళీ వచ్చాడు. ఈసారి మరి ఏం చేస్తాడో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఈయనకు బెయిల్ అయితే ఇవ్వచ్చు అండి, తప్పులేదు. ఆయన ఏం పిలిస్తే రానందుకే కోపం పడి ఇచ్చినాం కాబట్టి పర్వాలా. ఈవెనంటే బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈవెన్ ఈడ్చుకొచ్చారు అందుకని.